ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పదే పదే మేము నాణ్యమైన మద్యాన్ని సప్లై చేస్తున్నామని చెప్తూ ఉంటారు. కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితి అలా లేదు, పూర్తి భిన్నంగా ఉంది. నకిలీ మద్యం విచ్చలవిడిగా తయారు చేస్తూ ఉన్నారు. ఇప్పుడు లేటెస్ట్ గా అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లి నియోజకవర్గం మొలకల చెరువు వద్ద బయటపడిన ఒక చిన్న సైజు నకిలీ మద్యం తయారీ ఫ్యాక్టరీ వ్యవహారంలో సంచలనమైన విషయాలు వెలుగులోనికి వస్తూ ఉన్నాయి. తెలుగుదేశం పార్టీ నాయకుల ఇన్వాల్వ్మెంట్ బయటకు వచ్చింది. ఈనాడు పత్రిక ప్రధాన సంచికలో కవర్ చేయలేదు, కానీ జిల్లా ఎడిషన్లో కథనం రాస్తూ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం తలదించుకోవాల్సిన అవసరం ఉన్న మరో అంశాన్ని కూడా రాసేసింది ఈనాడు పత్రికే స్వయంగా. అంతకంటే ముందు అసలు ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది? జగన్మోహన్ రెడ్డి హయాంలో మద్యం అన్నది పూర్తిగా ప్రభుత్వ మద్యం దుకాణాల్లో మాత్రమే విక్రయాలు జరిగేది. ఎక్కడ బెల్ట్ షాపులు కానీ ఎక్కడ ప్రైవేట్ వ్యక్తులు కానీ అమ్మేకి అవకాశమే ఉండేది కాదు. కానీ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ లిక్కర్ షాపుల్ని ప్రైవేట్ వ్యక్తుల చేతులకి ఇచ్చారు. ఇక తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు ప్రతి గ్రామంలో 3-4 బెల్ట్ షాపులు పెట్టి యథేచ్ఛగా మద్యాన్ని అమ్ముతూ ఉన్నారు. ఈ బెల్ట్ షాపుల కారణంగానే తెలుగుదేశం పార్టీ నాయకులకి నకిలీ మద్యం తయారు చేసేందుకు ఒక అవకాశం ఏర్పడింది నకిలీలకు. ఎందుకంటే డైరెక్ట్ గా నకిలీ మద్యం తయారు చేసుకోవడం, తీసుకెళ్లి గ్రామాల్లో బెల్ట్ షాపుల్లో పెట్టడం, అమ్మేసుకోవడం. ఎవరు క్వాలిటీ కంట్రోల్ చేసే వాళ్ళు ఉండరు, పరీక్షించే వాళ్ళు ఉండరు. ఇక చంద్రబాబు నాయుడు గారే స్వయంగా ప్రమోట్ చేస్తున్నారు కదా ఇది నాణ్యమైన మద్యం అని. దాంతో ప్రజలు మద్యం ప్రియులు అమాయకంగా నమ్మేసి ఇదంతా నాణ్యమైనది అనుకుని తాగుతూ ఉన్నారు. కానీ ఈరోజు అన్నమయ్య జిల్లా మొలకల చెరువు వద్ద బయటపడిన వ్యవహారం చూస్తుంటే పరిస్థితి ఏ స్థాయిలో ఉంది ఇక్కడ అన్నది అర్థమవుతుంది. తెలుగుదేశం పార్టీ నాయకుడు సురేందర్ నాయుడు గతంలో డాబా నిర్వహించిన ఒక భవనాన్ని అద్దెకు తీసుకొని మరి ఇక్కడ ఈ నకిలీ మద్యాన్ని తయారు చేస్తున్నారు. మొత్తం యంత్రాలతోనే, అది కూడా ఏదో కుటీర పరిశ్రమలాగా కూడా యంత్రాలని 3-4 యంత్రాలని పెట్టేసి చేస్తున్నారా. తయారు చేసే విధానం కూడా ఏంటి? స్పిరిట్ తీసుకురావడం, ఒక యంత్రంలో పోయడం, దాన్ని బ్రాందీగా అమ్మాలనుకుంటున్నారా, విస్కీగా భ్రమింపజేయాలనుకుంటున్నారా అన్నది ఒకటి డిసైడ్ చేసుకొని బ్రాందీగా మార్చాలి అనుకుంటే ఆ స్పిరిట్ లో ఒక రకమైన రంగు, అంటే బ్రాందీ కలర్ కనిపించేలాగా ఒక రంగు కలిపి, ఫ్లేవర్ బ్రాందీ వాసన వచ్చేలాగా ఒక ఫ్లేవర్ కలిపి తయారు చేయడం, మొత్తం బాటిలింగ్ చేయడం, స్టిక్కర్లు వేయడం, తీసుకెళ్లడం. అదే ఒక విస్కీలా తయారు చేయాలనుకుంటే దానికో రంగు కలపడం, దానికో ఒక ఫ్లేవర్ రంగు వాసన వచ్చేలాగా ఒక ఫ్లేవర్ కలపడం. యంత్రాలతోనే మొత్తం కలిపేది యంత్రంతోనే, మూతలు వేసేది యంత్రంతోనే, బాటిల్లో నింపేది కూడా యంత్రాలతోనే. ఇంత పకడ్బందీగా పెద్ద ఎత్తున చేస్తూ వచ్చారు. దీన్ని అక్కడి నుంచి పాల వ్యాన్ల ద్వారా రకరకాల బెల్ట్ షాపులకి తరలించేవాళ్ళు, మద్యం దుకాణాలకి, బెల్ట్ షాపులకి. అక్కడ ఉన్న ఒక వ్యాన్ పరిశీలించగా అక్కడ కూడా 40 బాక్సుల నకిలీ మద్యం పోలీసులకు చిక్కింది. పోలీసులు అక్కడికి వెళ్లే ముందు ఏదో చిన్న స్థాయిలో ఏమైనా తయారు చేస్తున్నారేమో అని వెళ్ళారు. కానీ ఒక చిన్న సైజు ఫ్యాక్టరీ లాగా నడుపుతుండడం చూసి పోలీసులే కంగు తిన్నారు. ఈనాడు పత్రిక జిల్లా ఎడిషన్ లో రాసింది. అన్నమయ్య జిల్లా ఎడిషన్ లో నియోజకవర్గంలో, అంటే తంబళ్లపల్లి నియోజకవర్గంలో 500 బెల్ట్ షాపులు ఉన్నాయి. ఆ బెల్ట్ షాపులు అన్నిటికీ ఈ మద్యాన్ని సప్లై చేస్తున్నారని రాశారు. దాంతోపాటు కడప, అనంతపురం జిల్లాలకు కూడా ఈ నకిలీ మద్యాన్ని సప్లై చేస్తున్నట్లు పోలీసులు విచారణలో తేలిందని స్వయంగా ఈనాడు పత్రిక రాసింది. అంటే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఒక నియోజకవర్గంలో 500 బెల్ట్ షాపులు ఎలా వచ్చాయి? ఈనాడు పత్రిక చెప్తోంది. రాష్ట్రంలో దాదాపు 75,000కు పైగా బెల్ట్ షాపులు ఉన్నాయనేది ఒక అంచనా. ఈనాడు పత్రికే చెప్తోంది తంబళ్లపల్లి నియోజకవర్గంలో 500 బెల్ట్ షాపులు ఉన్నాయని. బెల్ట్ షాపులకి ప్రభుత్వం నుంచి అలాంటి అనుమతి లేదు, అసలు అధికారికంగా లేదు. మరి అలాంటిది 500 బెల్ట్ షాపులు ఒక నియోజకవర్గంలో నడుస్తూ ఉంటే రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుంది? ఇదంతా బహిరంగ రహస్యం. ముఖ్యమంత్రి గారికో లేకుంటే పోలీసులకో తెలియంది కాదు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి ఆదాయ వనరులుగా మార్చేందుకు ప్రతి గ్రామంలో 3-4 బెల్ట్ షాపులు పెట్టి నడుపుతూ ఉన్నారు. ఇప్పుడు స్వయంగా ఆ బెల్ట్ షాపుల మీద నియంత్రణ ఉండదు, ఎవరు వెళ్ళి తనిఖీ చేసేది ఉండదు, అది ఏ మద్యం అని పరిశీలించే వాళ్ళు ఉండరు, అంత పరిశీలించే సాహసం చేసే స్థితిలో పోలీసు వ్యవస్థ కూడా లేదు. ఎందుకంటే వాళ్ళంతా తెలుగుదేశం పార్టీ వాళ్ళు కాబట్టి. ఇలా మద్యం తయారు చేసిన సురేందర్ నాయుడు అవన్నీ తీసుకెళ్లి 500 బెల్ట్ షాపుల్లో ఇవ్వడంతో పాటు తెలుగుదేశం పార్టీ తంబళ్లపల్లి నియోజకవర్గం ఇన్ఛార్జ్ పిఏ రాజేష్ అనే వ్యక్తి తన వాహనంలోనే కడప, అనంతపురం జిల్లాకు కూడా ఈ నకిలీ మద్యాన్ని సప్లై చేస్తున్నారు, ఇక్కడ తయారయ్యే మద్యాన్ని స్వయంగా ఈనాడు పత్రికలో రాశారు. ఇంతకంటే రాష్ట్ర ప్రభుత్వానికి అవమానం ఏముంటుంది? పోలీసులు రైడ్ చేసినప్పుడు అక్కడ 15,000 నకిలీ మద్యం బాటిళ్లు బయటపడ్డాయి. 1000 లీటర్ల స్పిరిట్, 1,500 లీటర్లు తయారైన నకిలీ మద్యం కూడా బయటకు దొరికింది. మరో 10,000 బాటిళ్లను కూడా రెడీగా పెట్టారు నింపడానికి. స్టిక్కర్లు, సీసాల మూతలు, వాటన్నిటిని తయారు చేసేందుకు ఉపయోగించే యంత్రాలు, వీటన్నింటినీ స్వాధీనం చేసుకున్నారు. అంటే చంద్రబాబు నాయుడు గారు చెప్తున్న దానికి, కింద తెలుగుదేశం పార్టీ నాయకులు చేస్తున్న దానికి ఏమాత్రం పొంతన లేదు. వైసీపీ హయాంలో లిక్కర్ అన్నది కేవలం ప్రభుత్వ షాపుల్లో మాత్రమే అమ్మేవాళ్ళు. దానివల్ల బయట నుండి తెచ్చి ఇలాంటి నకిలీ మద్యాన్ని అక్కడ పెట్టే అవకాశమే ఉండేది కాదు. కానీ ఇప్పుడు మద్యం మీద రాష్ట్ర ప్రభుత్వానికి ఏమాత్రం నియంత్రణే లేదు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు ఎక్కడికక్కడ వాళ్ళకు తోచినట్టుగా అమ్ముకుంటూ ఉన్నారు.
బెల్ట్ షాపుల కారణంగా ఇలా ఏకంగా ఫ్యాక్టరీలే పెట్టేసి యంత్రాల సాయంతో నకిలీ మద్యం తయారు చేసి ఆ బాటిల్లను నేరుగా నకిలీ స్టిక్కర్లు, ఫ్లేవర్లు, రంగు పొడి అన్ని కలిపి నిజంగానే అది మంచి మంది ఏమో అని భ్రమింపజేసేలా చేసి ప్రజలతో తాగిస్తూ ఉన్నారంటే ఇంకా రాష్ట్ర ప్రభుత్వానికి ఇంత మించిన అవమానం ఏముంటుంది? బెల్ట్ షాపులు నడుస్తున్నాయని కథనాలు ఎప్పటి నుంటో వస్తున్నాయి. ఈరోజు ఈనాడు పత్రిక తంబలిపల్లి నియోజకవర్గంలోనే 500 బెల్ట్ షాపులు ఉన్నాయని చెప్తున్నారు. మరి అవన్నీ ఆ ఆదాయం అంతా ఎక్కడికి వెళ్తుంది? ఎవరి కోసం ఈ రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తోంది? ఎవరి కోసం ఈ మద్యం పాలసీని తెచ్చారు? మరి ఇప్పుడు ఇలాంటి మద్యం ఎంతమంది తాగారో ఇప్పటికీ వాళ్ళందరికీ కిడ్నీలు, లివర్లు, గుండెలు ఇవన్నీ పాడవవా? రాష్ట్ర ముఖ్యమంత్రిని నమ్మారు ప్రజలు. నాణ్యమైన మద్యం ఇస్తున్నామంటే నిజమే నాణ్యమైన మద్యమే అనుకుంటున్నారు. ఇదే కాదు, తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆంధ్రజ్యోతి లాంటి పత్రికల్లోని జిల్లా ఎడిషన్లలో రాస్తూ ఉన్నారు. విశాఖపట్నంలో కావచ్చు, జంగారెడ్డిగూడెంలో కావచ్చు, కడప, అనంతపురం ఇలాంటి చోటంతా నకిలీ మద్యం అమ్ముతూ ఉన్నారు చాలా మంది అని. కానీ ఎక్కడా కూడా ఎవరి మీద యాక్షన్ తీసుకున్నది లేదు.